ఎలాగైతే శ్రీ సాయిబాబా గారు సమతా దృష్టితో మానవుల కళ్యాణం కోసమై తమ జీవితం అంతా ధారపోసెనో, అలాగే శ్రీ గులాబీ బాబా గారు కూడా అదే మార్గంలో నిరాడంబరంగా ఉంటూ సమాజ లోకోద్ధరణకై అవిశ్రాంతంగా ఆత్మజ్ఞాన ప్రవచనాలు ఇస్తూనే ఉంటారు. 1994 సంవత్సరంలో శ్రీ గులాబీ బాబా గారు హైదరాబాద్లో ఒక భక్తుని ఇంటికి వచ్చారు. ఇది తెలుసుకొని మేము కుటుంబ సమేతంగా వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకున్నాము. బాబా గారి దర్శనం ఎలా ఇచ్చారంటే, తన ప్రియమైన కుమారుని ఎలాగైతే సమాన ప్రేమతో తన దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని బాబా గారు ఆశీర్వాదం ఇచ్చారు. ఇలా 5 నిమిషాల సమయం నేను అంతా మర్చిపోయాను. అది ఒక అనిర్వచనీయ ఆనందం అనుభవించాను. బాబా గారి బాల్యకాలం నాటి ప్రసంగాలు జ్ఞప్తి చేసుకుంటూ అన్నారు, మా నుండి బయటపడాలని ప్రేరేపిస్తుంది. ఇదే విషయం గులాబీ బాబా గారు చెప్తూ ఉంటారు. శ్రీ బాబా గులాబీ గారు ఒక ప్రేమ గంగయ్య ఉన్నారు. వారితో నాది అనిర్వచనీయమైన సంబంధం ఉంది. ఎలాగైతే సముద్రంకు మేఘాలతో, మేఘాలకు వర్షంతో, వర్షంనకు పృథ్వీతో, మరియు పృథ్వీకి జీవనంతో అప్పుడప్పుడు నాలో ఈ అనుభూతి కలుగుతుంటుంది. ఏ పరమాత్మ అయితే బాబాజీలో ఉన్నారో ఆ పరమాత్మనే నాలో కూడా ఉన్నారనిపిస్తుంది. జడ, చేతన, నిర్జీవ జీవాలు ప్రకృతిలో ఉన్నాయి. బురదలోన, క్రిమిలో, ఎగిరే పావురంలో, వికసించిన కమలంలో శ్రీ గులాబీ బాబా గారు శుద్ధత్వము, నిరాడంబరం యొక్క సాక్షాత్కారమై ఉన్నారు. పీతాంబరాలు, వేషభూషణాలు లేవు, అశ్వము లేదు, మరియు ఏ ఆడంబరం కూడా లేదు.